భారత్ నేటి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కర్ణాటక స్టేట్లో మంధ్య అనే విలేజ్, బెంగళూరు దగ్గర, ఆ విలేజ్లో ఒక ఒక ఇంటి మీద హనుమంతుడి తాలూకు ధ్వజాన్ని, ఫ్లాగ్ని ఎగరేసుకున్నారు. మొన్న 22వ తారీఖు ఫంక్షన్ ముందర మనకంతా ఇప్పుడు రాముడి చింతనం, హనుమంతుడి మీద భక్తి బాగా పెరిగింది. పెరిగింది. ఆ భావోద్వేగాలతో ఉన్నాం మనందరికీ కూడా రాముడి మీద భక్తిని ప్రకటించుదామని ఉంది. హనుమంతుడు కంటే ఇంకెవరున్నారు రాముడికి భక్తి ప్రకటించడానికి? సో హనుమంతుడి జెండా అనేసరికి అది విజయసారథి అంటే మన కృష్ణుడు తోలిన రథం మీద ఉన్న ధ్వజం అది. హనుమంతుడు ధ్వజం అంటే అది దానికి విజయమే. ఎక్కడికి వెళ్ళినా జయమే, పరాజయం ఉండదు హనుమంతుడి ఫ్లాగ్ పెట్టుకున్న వాడికి. సో పెట్టుకున్న పాపం పెట్టుకుంటే సిద్ధరామయ్య గవర్నమెంట్కి కొంచెం ఇబ్బంది కలిగింది. పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఫ్లాగ్ తీయించారు. దాంతో విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేశారు. చేసిన తర్వాత ప్రజలందరూ కూడా, లోకల్ హిందువులందరూ కూడా లక్షలు, వేల సంఖ్యలో హనుమంతుడి జెండాలు పట్టుకుని ఎవరు ప్రతి ఇంటి మీద పెట్టుకుని, పైగా జెండాలు పట్టుకుని తిరిగారు, బళ్ళ మీద ఇళ్ళ మీద పెట్టుకుని. దాంతో కర్ణాటక గవర్నమెంట్కి ఒక పెద్ద షాక్ వచ్చింది. సిద్ధరామయ్య అతను ఏంటో మరి ఎథిస్ట్ అన్నాడు. వాడు పేరులో రాముడు ఉన్నాడు, కానీ అతను దేవుడిని నమ్మడం. నేనే అందరికంటే గొప్ప కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని అని ఫీల్ అవుతాడు పాపం. దేవుడిని నమ్మకుండా, అంటే కాంగ్రెస్ వాళ్ళకి హిందూయిజం అంటే నమ్మకం, దేవుడిని నమ్ముతారు వాళ్ళు. అంటే క్రిస్టియానిటీ జోలికి వెళ్ళరు, ఇస్లాం జోలికి అసలు వెళ్ళరు. ఎందుకంటే ఇస్లాం జోలికి వస్తే సర్ తంగ్స్ జుడా అని తలకే తీసేస్తాడు. క్రిస్టియానిటీ మరి మరియమ్మ, ఆవిడ పేరు మరియమ్మ, ఆవిడ పేరు ఏంటిది, సోనియా గాంధీ. సోనియా గాంధీ అమ్మ క్రిస్టియన్ కనుక దాని జోలికి ఆడతారు. లోకుగా దొరికింది హిందూజే. సో వాడు ఏథిజం అంతా కూడా మన మీద చూపిస్తున్నాడు సిద్ధరామయ్య. దాంతో హిందువుల ప్రొటెస్ట్ చూసి కొంచెం కంగారు పడి ఇప్పుడు ఏం చేస్తాడో, వాడి ప్రవర్తన మార్చుకుంటాడా, లేదంటే అలాగే కంటిన్యూ అయిపోతాడా, లేకపోతే ఇంకా ఉద్రిక్తత పెంచుతాడా అది చూడాలి. ఇంకో విచిత్రం ఏంటంటే, డిప్యూటీ సీఎం ఉన్నారు కదా, డీకే శివకుమార్, అతను స్టాంచ్ అంటే హిందూ గుళ్ళకి గట్రా వెళ్ళి దేవుళ్ళని నమ్ముకుతూ ఉంటాడు ఎక్కువ. అతనికి మరి ఇతనికి అది తేడా. ఈ తేడా వల్లే పాపం డీకే శివకుమార్ని పక్కన పెట్టినట్టున్నారు. యాక్చువల్గా ఫైనాన్స్ చేసింది అతనే, కాంగ్రెస్ని గెలిపించింది అతనే. ఇంక్లూడింగ్ తెలంగాణలో డీకే శివకుమార్ చేసిన పాత్ర చాలా కీ రోలే పోషించాడు శివకుమార్. కానీ అతనికి ఆదరణ లేదు. ఎందుకు? అతను హిందువు అంటే కొంచెం, హిందూయిజం అంటే కొంచెం భక్తి భయం ఉన్న మనిషి. అందుకోసం కాంగ్రెస్లో అలాంటి వాడికి గ్రోత్ ఉన్నదండి, తెలుసుకోండి. అది. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్.